హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి ఎనర్జీ డ్రింక్ చూపిస్తున్నానండి. ఇది సమ్మర్లో మనకి ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది, అలాగే బాడీ రిఫ్రెషింగ్గా ఉంటుందండి. దానికోసం అండి ముందుగా ఒక 10 బాదాము, అలాగే ఒక 10 కాజు, ఒక 10 పిస్తా పప్పులు ఒక 1 అవర్ నానబెట్టాలండి. ఇలా చేయటం వల్ల అండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగుతారు. అసలు రాగి జావ తాగని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి ఒకసారి. రెగ్యులర్గా తీసుకుంటే సమ్మర్లో చాలా బాగుంటుందండి ఈ జ్యూస్. అలాగే ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల రాగి పిండి అండి, కొన్ని వాటర్ పోసి పల్చగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది రాగి జావ కోసం అండి. ఇలా చేయటం వల్ల పిండి గడ్డలు కట్టకుండా మంచిగా జావ స్మూత్గా ఉంటుంది. ఇలా కలిపాక అండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలండి. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి బ్యాటర్ పోసేయాలండి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి అండి. ఒక 5 మినిట్స్లో మన పిండి అంతా ఉడికిపోయి రాగి జావ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. కొంతమంది ఏమో సాల్ట్ వేసుకొని తాగుతారు, మజ్జిగ కలుపుకుంటారు. సో నేను మాత్రం ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఇలా చేశానండి. రెగ్యులర్గా రోజు తీసుకున్నా చాలా మంచిదండి. ఇది మనకి బ్రేక్ఫాస్ట్ లెక్క కూడా పనిచేస్తుంది. అసలు ఇది తాగితే ఆకలి కూడా వేయదండి. చూడండి, ఆల్మోస్ట్ మన రాగి జావ దగ్గర పడిపోయింది. దీన్ని బాగా చల్లారనివ్వాలండి జావని. చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ రాగి జావ. అలాగే నేను దీనికి సరిపోను బెల్లం తురుము కూడా పక్కన పెట్టుకున్నాను. నానబెట్టి పెట్టుకున్న బాదాం, కాజు, పిస్తా పప్పులు వేయాలి. అలాగే రుచికి సరిపడంత బెల్లం వేయాలి. 1 కప్పు పాలు పోయాలి. అన్నీ కలిపి మంచిగా చాలా స్మూత్గా మిక్సీకి వేయాలండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. అసలు చాలా బాగుంది. రెగ్యులర్గా వీక్లీ 3-4 టైమ్స్ తీసుకోవడం వల్ల మనకి బాడీకి బూస్టర్ లాగా పనిచేస్తుంది. సో జావా రెడీ అండి. మీరు ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో నచ్చిందేమో అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము దీంట్లో అండి కొంచెం సన్నగా కట్ చేసిన బాదాం, కాజు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం వేశాను. ఇంకా కావాలనుకున్న వాళ్ళు కిస్మిస్ కూడా యాడ్ చేయొచ్చు. సో నాకు వీటితోనే టేస్ట్ మంచిగా అనిపించింది. సో అందుకే నేను కిస్మిస్ వేయలేదు. చూడండి, చూస్తేనే తాగాలనిపిస్తుంది కదా. అసలు చాలా సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రము. మీరు తప్పక ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉంది అనేసి. థ్యాంక్ యూ అండి. మీ శిల్పాని.